వెల్కమ్ బ్యాక్ టు నందు రియల్ ఎస్టేట్. మీకోసం అయితే ఇవాళ ఒక మంచి ఫార్మింగ్ ల్యాండ్కి కానీ మంచి అగ్రికల్చర్ చేసుకోవడానికి కానీ వాటర్ పుష్కలంగా ఉన్న ల్యాండ్ అయితే తీసుకొచ్చాను. ఈ ల్యాండ్ గురించి చాలా క్లారిటీగా అయితే మీకు వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, కొంచెం చూసి నాకు ఏమంటే కాల్ చేయొద్దు. లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే చేయొద్దు, ఎందుకంటే నేను అంతా వీడియోని చాలా క్లారిటీ చెప్తున్నాను. నేను అందరిలాగా కాదు, ఫేక్ అలా ఏమి ఉండదు. మరి రియాలిటీగా సైట్లో ఏముందో అడిగి నేను దాన్ని వెరిఫికేషన్ చేసి ఆ తర్వాతే నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫేక్ చెప్పడం, రియాలిటీ దగ్గరికి వెళ్తే అక్కడ ల్యాండ్ అలా ఉండడం అలా ఉండదు. సో అందుకే దయచేసి లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా మన వీడియోలోకి వస్తే, సో ఇది పొలం వచ్చేసరికి మొత్తం 25 ఎకరాల పొలం అనమాట. పొలంలో ఆల్రెడీ జామాయిలు వేస్తున్నారు. జామాయి మొక్కలు వేసి కూడా ఇప్పుడు 3 months అవుతుంది. సో ఈ పొలంలో మొత్తం 3 బోర్లు ఉన్నాయి. 3 బోర్లు కూడా ఒక్కో బోర్లు 3 ఇంచుల పైన వాటర్ పడ్డాయి అనమాట. మళ్ళీ అది కాక దీనికి సపరేట్గా ఒక బావి ఉంది. సో ఆ బావి కాకుండా దీనికి పైన చెరువు ఒకటి ఉంది. చెరువు వాటర్ కూడా ఇక్కడ పారుతాయంట ఇది ఉంది. అండ్ మీకు ఈ రోడ్డుకి యూ షేప్లో మొత్తం రోడ్డు అయితే ఉంది. ఈ పొలానికి చుట్టుపక్కల రోడ్డు ఉంది. డిస్టెన్స్ అని మీకు లాస్ట్లో చెప్తాను ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంది అనేది. తర్వాత వచ్చేసరికి దీనికి మొత్తం ఫెన్సింగ్ ఉంది అనమాట. మొత్తం కింద నుంచి ఫెన్సింగ్ ఉంది, చుట్టుపక్కల మొత్తం ఫెన్సింగ్ అనమాట. నీట్గా మొక్కలు కూడా 3 monthsకి చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో. సరికి ఎర్రనేల అనమాట, మీకు లైట్ గులక కలుస్తుంది. సో గులక ఉందంటే మాత్రం మీకు అద్భుతంగా మామిడి చెట్లు వేసినా బాగా పెరుగుతుంది. నిమ్మ బత్త వేసినా లేకపోతే మంచిగా కంది కానీ అలా మెట్ట పైరు లేదనేసి అది చాలా బాగా అవుతుంది అనమాట. పొలం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఇది మొత్తం డ్రోన్ వ్యూలో చూపిస్తాను. అసలు పొలం ఎలా ఉంది, ఏరియల్ వ్యూ కూడా మీకు చాలా క్లారిటీ కనపడుతుంది. అని మీకు చెప్పడం అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ పొలానికి కరెంట్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంది. అందరూ ఇది అడుగుతారు కరెంట్ ఉందా లేదని. పక్కా కరెంట్ ఉంది. అండ్ దీనికి ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. సో ఒకరితో మీకు సంబంధమే లేదు. ఎనీ టైం పొలంలోకి మనం కారు వేసుకుని అర్ధరాత్రి 12 కారు వేసుకుని అట్టే వచ్చేయచ్చు. సో రోడ్డు కూడా చాలా బాగుంది. మొత్తం తార్ రోడ్డు, 1 kilometer మాత్రమే మట్టి రోడ్డు ఉంటుంది. అది కూడా రోడ్డు చాలా బాగుంటుంది, మట్టి రోడ్డు కూడా. పొలం చుట్టుపక్కల రోడ్డు ఉందన్నమాట. మీకు ఇదే బెనిఫిట్ అవుతుంది. యూ షేప్లో ఉంటుంది రోడ్డు కూడా. అవి మొత్తం మీకు డ్రోన్ వ్యూలో చాలా క్లారిటీ చూపిస్తాను. అండ్ మీ దగ్గర మీకు ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయి ఆ బావి, ఆ బోర్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఉంది, అది కూడా మీకు చాలా క్లారిటీ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా పొలం చూడండి, సద్రంగా చాలా బాగుంది. ఇక్కడ నుంచి కొంచెం పైనే చిన్న వేరే వాళ్ళ పొలం చిన్న ముక్క కలిసిందంట. అది తప్ప చాలా బాగుంది నీట్గా. ఇటువైపు అంతా కిందకి ఇలాగా నీట్గా మీకు అద్దులు వచ్చేసరికి ఆ కార్నర్ వస్తుంది అనమాట. ఆ చివరి కార్నర్లో రాయి ఉంది కదా, అక్కడికి వస్తే అక్కడికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. ఇటు పక్క అద్దు వచ్చేసరికి అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది పొలంలో, అటువైపుకి వస్తుంది. ఇటు అద్దు వచ్చేసరికి అలా చివరి యాప్ చెట్టు ఉంది, అటువైపుకి అటు కూడా పైకి యాప్ చెట్టు ఉంది. అది మీకు కనిపించదు వీడియోలో, అది కూడా నేను క్లారిటీకి వెళ్ళి మీకు చూపిస్తాను. నేను బావి అయితే ఇదనమాట, చూడండి చాలా పెద్ద బావి కూడా. దాంట్లో ఆల్రెడీ మోటార్ ఉంది, మోటార్ రన్ అవుతుంది. బావిలో ఇంజిన్ కూడా ఉందన్నమాట, డీజిల్ ఇంజిన్ అంటారు దాన్ని. చాలామంది తెలిసే ఉండదు, తెలియని కోసం చెప్తున్నా. కరెంట్ అయినప్పుడు వాడుకోవడానికి కూడా డీజిల్ ఇంజిన్ ఉంది. సో ఇది బావి. మీకు ఇక్కడ బోర్లు కూడా ఉన్నాయి కదా, బోర్లు కూడా మీకు ట్రాన్స్ఫార్మర్ బోర్లు కూడా మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మొత్తం బోర్ అయితే ఇది ఉంది, ఇక్కడ ఒక బోర్ ఉంది, అక్కడ ఇంకో 2 బోర్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తుంది. దీనిలో అయితే ప్రజెంట్ మోటార్ అయితే లేదు, కానీ బోర్ ఉందన్నమాట. వాటర్ అయితే దీంట్లో 3 ఇంచులు ఎంత పడ్డాయి అని చెప్తున్నారు. ఇక్కడ వాటర్ బోర్ వేస్తే మాత్రం వాటర్ పుష్కలంగా పడుతున్నాయంట, వాటర్కి అయితే ఇబ్బంది లేదని చెప్పారు. మీకు దీనికి ఇంకో బోర్ ఉంది కదా, ఓ బోర్ ఏడుంది, అక్కడ ఇంకొక బోర్ ఉంది దీనికి అటువైపుగా, కనిపిస్తుందో లేదు వీడియోలో తెలియదు. సో తర్వాత ట్రాన్స్ఫార్మర్ కూడా సపరేట్గా ఉంది చూడండి. సో పవర్కి అయితే ఇబ్బంది లేదు ట్రాన్స్ఫార్మర్కి. సో ఇక్కడ బావికి కూడా డైరెక్ట్ స్తంభాలు వేసి కరెంట్ వైర్ లాగేశారు అక్కడికి కూడా. సో నీళ్ళకైతే మాత్రం చాలా ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. మీకు వాటర్ ఉండాలి, తర్వాత బాగుండాలి అనుకుంటే మాత్రం ఈ పొలం చూసుకున్నాను. మీ ఫెన్సింగ్ కూడా చూడండి మొత్తం ఎలా వేశారు. మొత్తం రాళ్ళు బాతేసి నీటి ఫెన్సింగ్ వేశారు. అండ్ మీ మధ్యలో దారి కూడా చాలా పెద్ద దారి ఉంది, ఇటువైపు ముక్క కూడా వెళ్ళదు అనమాట. ఎన్ని కలుపుకొని ఇలాగ మొత్తం 25 ఎకరాల ముక్క అనమాట ఇది. సో మీకు ఏంటంటే ఇది రోడ్డు ఉంది కదా, ఇటువైపు రోడ్డు ఉంది, కింద వైపు రోడ్డు ఉంది, అటువైపు రోడ్డు ఉంది. మనకి ఆ పక్కన విలేజ్ ఉందన్నమాట. విలేజ్లోంచి రోడ్లోకి ఎంట్రీ అవుతాం మనం. వినుకొండ నుంచి మొత్తం తార్ రోడ్డే.
ఆ విలేజ్ కాంచి పొలంలోకి అయితే మట్టి రోడ్డు ఉంది. అది మహా అయితే 1 కిలోమీటర్ కూడా ఉండదు అనమాట మట్టి రోడ్డు. అది కూడా ఇది రోడ్డు చూడండి ఎంత బాగుందో. సో మన కారు ఎనీ టైం మన వెహికల్ రావచ్చు ఇబ్బంది లేకుండా. ట్రాన్స్పోర్ట్కి అయితే ఇలాగుంది మొత్తం రోడ్లు అవి. ఆ సార్ వచ్చేసరికి 12 lakhs చెప్తున్నారు పర్ ఎకరం, అంటే 12 lakhs చెప్తున్నారు ఎకరము. మనం ఏమన్నా కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం లైట్గా అటు ఇటు అయితే అవ్వచ్చు. సో అది మీరు ఒకసారి వచ్చి మీ పొలం చూడండి. చూస్తే కనుక మీకు కంపల్సరీ నచ్చిద్ది. కింద స్థాయిలు బాగుంది. సో పొలానికి వాటర్ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను చూసిన పొలాల్లో కల్లా వాటర్ చాలా బాగుంది. ఇక్కడే మనకేంటంటే బోర్లు ఉంది, బావి ఉంది, ఇంజిన్ ఉంది. ఇంకా అది మిస్ అయితే మాత్రం పక్కన చెరువు ఉందంట, అక్కడి నుంచి వాటర్ డైరెక్ట్గా వస్తాయంట అవి. సో ఇప్పుడు మీకు డిస్టెన్స్ చూద్దాం మనం. ఫస్ట్ హైదరాబాద్ చూద్దాం ఎంత డిస్టెన్స్ ఉందో. సో మనకి హైదరాబాద్కి ఇక్కడికి వచ్చేసరికి 295 కిలోమీటర్లు ఉంది. 5 hours 45 minutes జర్నీ ఉందన్నమాట డైరెక్ట్ పొలంలోకి హైదరాబాద్ నుంచి. మనకి విజయవాడ చూద్దాం. విజయవాడకు వచ్చేసరికి 3 గంటల జర్నీ ఉంది విజయవాడ నుంచి ఇక్కడికి. 154 కిలోమీటర్లే ఉంది డిస్టెన్స్ కూడా. తర్వాత గుంటూరు చూద్దాం. గుంటూరుకి 100 కిలోమీటర్లు ఉంది జర్నీ. వచ్చేసరికి 2 గంటల 20 నిమిషాలు అయితే ఉంది. 20 నుంచి 25 నిమిషాలు చూపిస్తుంది. ఇవి ఇక్కడ డిస్టెన్స్. అండ్ వినుకొండకి కూడా చూద్దాం ఎంత ఉందో. మనకి వినుకొండ నుంచి 18 కిలోమీటర్లు ఉంది జర్నీ. వచ్చేసరికి 30 నిమిషాలు ఉందన్నమాట పొలంలోకి. ఇవి మొత్తం డిస్టెన్స్ మీకు జర్నీ టైమ్స్ అనమాట. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. అందుకే మీకు ఇంత త్వరగా రావచ్చు ఇక్కడికి. మీకు నైట్ వచ్చినా కూడా పొలంలోకి రావడానికి వచ్చేంత సౌకర్యంగా ఉంది. నేనైతే చాలా క్లారిటీగా మొత్తం అయితే చెప్పేశాను. మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే అన్నీ అర్థమవుతాయి అనమాట. ఇప్పుడు దాకా చూస్తుంటే నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి మన ఛానల్ అయితే ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఎటువంటి ఫేక్ కానీ ఫాల్స్ కానీ ఇన్ఫర్మేషన్ అసలు రాదు. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి ఏంటంటే పొలం కాస్ట్ ఎంత ఉంది అనేది మొత్తం తెలుస్తుంది. సో పొలం మీద పెట్టిన డబ్బులు, గోల్డ్ మీద పెట్టిన డబ్బులు ఎప్పుడు ఎక్కడికి పోవు అనమాట. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కానీ మంచి ప్రాపర్టీతో కానీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.